పండగ సందర్భంలో ఆదోని టౌన్లో బందోబస్తు ఏమేమి అరేంజ్ చేశారో ఆ రివ్యూ ఈరోజు తీసుకోవడం జరిగింది. హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా ఒక ఏపీఎస్పీ ప్లాటూన్, ఒక స్పెషల్ పార్టీ ఏఆర్ ఫోర్స్ని అదనంగా ఇక్కడ పంపడం జరిగింది. ప్లస్ అదనంగా పెట్రోలింగ్ కూడా పెట్టడం జరిగింది. సో దీంతోపాటు టౌన్ ఎంట్రన్స్ మన ఎక్కడెక్కడ ఉన్నాయో ఎమ్మెల్యూరు వైపు నుంచి, తర్వాత సిరుగుప్ప వైపు నుంచి, ఇక్కడ ఆలూరు వైపు నుంచి అన్ని చోట పోలీస్ చెక్ పోస్ట్ని కూడా అరేంజ్ చేయడం జరిగింది. సో ఫర్ టు ప్రివెంట్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్, అంటే ఈ హౌస్ లాటర్ యాక్ట్ ఏముందో దాని అతీతంగా ఎవరైనా ఏదైనా మూమెంట్ ఉంటే దాన్ని ఆపడానికి మన చెక్ పోస్ట్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. దీంతోపాటు నిన్న నైట్ నుంచే మన స్పెషల్ పెట్రోలింగ్స్ అరేంజ్ చేశాము. మన ఆఫీసర్స్ అందరూ నైట్ మొత్తం ఫీల్డ్లో ఉన్నారు. సో దట్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈరోజు నైట్ కూడా ఆ పెట్రోలింగ్ కంటిన్యూ అవుతుంది. రేపు ప్రేయర్స్ టైంలో కూడా మనం ఆదోని, కర్నూలు, ఎమ్మెల్యూరు, గూడూరు, తర్వాత ఓలగుంద ఎక్కడెక్కడ సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయో ఎలాంటి ఇష్యూస్ లేకుండా మనం ఈ పండుగ జరిపేలాగా చూస్తామని చెప్తున్నాను. గోవధ నిషేధం ఉన్నప్పటికీ ఎన్నో సంవత్సరాలుగా పోలీసులు ఎంత ఎడ్యుకేట్ చేసినా కూడా అది ఆగడం లేదు. అదే చెప్తున్నానండి, మొత్తం 100% ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా మనం చెక్ పోస్ట్ పెట్టాము. ఇక్కడే 4 చెక్ పోస్టులు ఉన్నాయి, కర్నూలులో 8 చెక్ పోస్టులు ఉన్నాయి. ఎక్కడ కూడా మన గోవుల ట్రాన్స్పోర్టేషన్ అయితే ఇప్పటికీ మాకు దొరకలేదు. ఎవరైనా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు తెలియజేస్తే మేము 100% దాన్ని